దర్శనములు కలలనేవి పరిశుద్ధాత్మ యొక్క భాష. పరిశుద్ధాత్ముడు మనతో ఎలా మాట్లాడతాడంట? దర్శనాల ద్వారా, కళల ద్వారా మాట్లాడతాడు. కళలు అంటే మనం నిద్రపోయినప్పుడే వచ్చేవి కావు. మన దేవుడు మన హృదయాల్లో సృష్టించేటువంటి ఒక విజన్ అంటాం దాన్ని. అర్థమైంది మీ అందరికీ? దేవుడు మన హృదయాల్లో సృష్టించేటువంటి దర్శనం ఇస్తాడు మనకి. దర్శనాలు, కళలు దేవుడు ఇస్తాడు. దర్శనాలు, కళలు ఇచ్చినప్పుడే మనము దేవుని యొక్క దర్శనము, కళ ప్రకారం ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్ముడు సహాయపడతాడు. మనందరం కూడా జీవితంలో నెగ్గాలని, జీవితంలో ఉన్నత స్థితిలో ఉండాలని, అభివృద్ధి పొందాలని, సమృద్ధిలో జీవించాలని ఆశిస్తాం. అవునా కాదండి? అదే మన కళ, అది మన దర్శనమై అనేక సార్లు మనంతట మనం మన దర్శనాలు పరిపూర్ణం చేసుకోవడానికి దేవుణ్ణి వాడుకుంటాం. అర్థమైన వారు ఆమె చెప్పాలి. నేను ఇదవుతాను, నేను అక్కడికి వెళ్తాను, నేను ఇది చేస్తానని మనము ఒక దర్శనం, ఒక నిర్ణయానికి వస్తాము. ఆ దర్శనం మన హృదయంలో ఏం చేస్తుంది? మార్గాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది జరుగుతున్నప్పుడు ఆటంకాలు వచ్చిన ప్రార్థన చేస్తాము, కన్ఫెషన్ చేస్తాము, సీడ్ సో చేస్తాము. ఇవన్నీ ఏం చేస్తున్నాం? వాక్యానుసారంగా చేస్తున్నాం. కానీ దేవుని చిత్త ప్రకారం చేస్తున్నావో లేదో నీకు తెలియదు. ఎందుకు? దేవుడిచ్చిన దర్శనమా కాదా? దేవుడు సృష్టించినటువంటి దర్శనం అయితే, దేవుడు పుట్టించినటువంటి కళ అయితే, అది నువ్వేం చేస్తున్నావు? దేవుని వాక్యంలో ఉన్న సూత్రాలని, దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాన్ని నీ సంతృప్తి కొరకు, దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? సెల్ఫిష్నెస్ అంటారు. స్వార్థము కొరకు దేవుణ్ణి వాడుకుంటున్నాం. మనము దేవుణ్ణి వాడుకోవడానికి లేము ఇక్కడ, దేవుడు మనల్ని వాడుకోవడానికి ఉన్నాం. ఆమేన్. అందుకు ఆయన ఏమంటున్నాడు? పరిశుద్ధాత్ముడు మీకు దర్శనాలు, కళలు ఇస్తాడు. ఈ దర్శనాలు, కళలు ఏం చేస్తాయి? దేవుని యొక్క చిత్తము ఈ లోకంలో జరిగించడానికి మన హృదయాల్లో సృష్టిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు మోషేకి. ఏమని? నా బిడ్డలను ఐగుప్తు నుంచి కానానుకు తీసుకెళ్ళాలని. అది దేవుడు సృష్టించినటువంటి కళ, దర్శనం. అలాగే యెహోషువకి ఇచ్చాడు, అలాగే యేసు ప్రభుకి ఇచ్చాడు, అలాగే పౌలు గారికి ఇచ్చాడు, అలాగే అపోస్తులకు ఇచ్చాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఒక దర్శనాన్ని, కళనిస్తాడు. అది ఏంటి? ఏ దర్శనమైనా, కళైనా నీ హృదయంలో ఉండి అది దేవుని రాజ్యానికి సంబంధించింది కాకపోతే, దేవుని రాజ్యాన్ని బలపరిచేది కాకపోతే, ఇతరుల్ని ఆశీర్వదించే విధంగా లేనటువంటి కళ, దర్శనం అన్నీ కూడా నాకు, నా కుటుంబానికి, నా కెరియర్ కోసము, నా బ్లెస్సింగ్ కొరకు, నా సమృద్ధి కొరకు అనేటువంటి ఆశ ఆ కళతో వెళ్ళినప్పుడు అది దేవుడి నుంచి వచ్చింది కాదన్నమాట. ఎందుకు? దేవుడు మనల్ని స్వార్థం నుంచి విడిపించడానికి వచ్చాడు. ఆమేన్. అర్థమవుతుందా మీ అందరికీ? కాబట్టి జనులారా, ఈరోజు పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషల్లో మాట్లాడుతున్నాం, తృప్తి పడుతూ ఉంటాం. మంచిదే, కానీ అది ఆరంభం మట్టుకే. ఈ భాషల్లో మాట్లాడుతూ ఎక్కువగా మనల్ని మనం బలపరచుకోవడం ద్వారా దేవుని దర్శనాన్ని మనం ఇంకా తెలుసుకోగలం. దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు, నేను ఎందుకు జీవిస్తున్నాను, దేవుని చిత్తాన్ని నేను ఏ విధంగా పరిపూర్ణం చేయగలను అనేటువంటి క్లారిటీ కొరకు, స్పష్టంగా తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి సహాయం ఇది మనకి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వచ్చి మనల్ని దేవునికి సన్నిహితులుగా చేయడానికి, మన సంబంధం ఇంకా లోతుగా జరగడానికి, వాక్యమును బయలుపరచడానికి. హల్లెలూయా. ఆయన మన బోధకుడని వాక్యంలో వ్రాయబడిన. మరి అలాగే ఆయన మనల్ని తన చిత్తము జరిగించడానికి వాడుకోవడానికి. హల్లెలూయా. ఆ విధంగా ముందు కొనసాగినప్పుడు ఆయన మనతో ఉండి మనం బలపరుస్తూ, మనం ఎదుర్కొనే సమస్యల్ని జయిస్తూ, సాక్షులుగా బ్రతకడానికి దేవుడే మనలో జీవించడానికి వచ్చాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మనికి స్తోత్రం. హల్లెలూయా. జనులారా, ఈ రోజు మర్చిపోకండి, పరిశుద్ధాత్మ అభిషేకం అనేది, పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషల్లో మాట్లాడుతూ దేవునికి ఇంకా సన్నిహితమైన జీవితం జీవించడం అనేది ప్రతి యేసు ప్రభు నమ్మినటువంటి బిడ్డకి దేవుడిచ్చిన వాగ్దానం ఇది. హల్లెలూయా.